ఈ దినం దేవుని వాగ్దానము మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. అవును, మనం సేవించుచున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయనకు అనుకూలమైనది పరిశుద్ధతయే. దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే పరిశుద్ధత లేకుండా మనము ఆయనకు సమీపంగా రాలేము, ఆయనను చూడలేము. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని పరిశుద్ధతలోనికి నడిపించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు వందనమయ్యా. ఈ నూతన దినములో కొనసాగుచుండగా నీ కృపను ప్రతి వారికి అనుగ్రహించండి. ఈ పునరుద్ధాన దినమున పునరుద్ధాన శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాము. ప్రతి వారిని ఈ యొక్క పరిశుద్ధతతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఎందరైతే ప్రార్థన అవసరతలో కోరి ఉన్నారో, ఏ విధమైన సహాయము కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి వారికి నీ కృపను, నీ తోడును, నీ సన్నిధిని బిడ్డలకు అనుగ్రహించి దినదీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి.